రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఆయా సూర్యోదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ రోజున తండ్రి మా ప్రతి పనిలో మాకు తోడై ఉన్నందుకు వందనాలు. ఆయా మా ప్రయాసాల్లో, మా కష్టాల్లో, మేము నిరాశపడుతున్న సమయాల్లో మమ్మల్ని బలపరిచినందుకు, శక్తితోనూ బలముతోనూ మమ్మల్ని నింపినందుకు తండ్రి వందనాలు. మా ప్రతికూల పరిస్థితుల్లో మేము పడిపోకుండా మీ యొక్క హస్తాన్ని అందించి లేవనెత్తినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును కూడా ఆశీర్వదించారు నాయన. మా ప్రతి ఒక్క పనుల్లో మాకు నూరంతల ప్రతిఫలం దయచేశారు. మాకు కావలసిన ఆరోగ్యమునిచ్చారు, బలాన్నిచ్చారు. మీకే వందనాలు. ముఖ్యంగా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిని మేము అందరం చేరి ప్రార్థించుకోగలిగిన విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువును తుడిచి వేయును అని అయ్యా ఈ రాత్రిన మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఎంతమంది అయితే వారికి కలిగిన సమస్యలను బట్టి, అయా ఎంతమంది అయితే వారి కుటుంబంలో ఉన్న శోధనలను బట్టి, అయా ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారో, బయటికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు తండ్రి వారు కలిగి ఉన్నారో, అయా మీరు వాగ్దానం చేస్తున్నారు, ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేస్తానంటున్నారు. స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డని రాత్రిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క దుఃఖాన్ని ఆనందముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో అనేకులు ప్రభు అనేక ప్రాంతాల్లో నుంచి ఏకీభవిస్తూ ఉండగా వారందరినీ కూడా దీవించండి నాయనా, ఆశీర్వదించండి. వారిని మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఆశల చేత, ఎన్నో ప్రార్థన అవసరతల చేత మీ పాద సన్నిధిని చేరి ఉన్నాము. మా ప్రార్థనలు వినండి తండ్రి. ప్రార్థనలకు జవాబులు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా, ముఖ్యంగా ప్రథమంగా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు తండ్రి శారీరకమైన బలహీనతల చేత కృంగిపోయి ఉన్నారు తండ్రి. లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువ. అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. భయముతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు నాయన. వారందరినీ రాత్రిని దర్శించండి. మీ యొక్క స్వస్థపరచు హస్తము వారిపైన ఉంచండి ప్రభువ. మంచి ఆరోగ్యంతో, శక్తితో, బలముతో వారిని నింపండి తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నింటినీ యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అడుగుతున్నాము, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, ఆయా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి స్థితి వారు కలిగి ఉన్నారో దయ చూపించండి. వారికి తండ్రి అభివృద్ధిని కలగజేయండి, ఆర్థికంగా బలపరచండి. తండ్రి లేని బిడ్డలు, తల్లి లేని బిడ్డలు ఉంటున్నారు నాయన. వారికి మీరే తండ్రి తోడై ఉండి ప్రతి విషయంలో తండ్రి ఆదరణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా గృహాల కోసం మొరబెడుతున్నారు, మంచి ఆయా గృహము వారికి దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనలను, వారి ప్రయత్నాలని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయా గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఆయా మీరిచ్చే బహుమానం వారికి కలగజేయండి. వారి లోపాలన్నీ కూడా సవరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే కుటుంబాల్లో ఉన్న సమస్యలను బట్టి మీ పాద సన్నిధికి వచ్చారో వారందరిని బట్టి అడుగుతున్నాము. అయా, భార్యాభర్తల మధ్య విభేదాలను తండ్రి యేసు నామంలో తండ్రి తొలగించండి. తల్లిదండ్రులకును బిడ్డలకు మధ్యన సఖ్యతను దయచేయమని, ప్రేమ అనురాగాలు వృద్ధిపరచమని అడుగుతున్నాం. ఆయా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాం. పలు దేశాల్లో ఉన్నారు నాయన, వారందరికీ మీ కాపుదల దయచేయండి. మీ రక్షణలో వారిని భద్రపరచుకోమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో మీ సహాయం అనుగ్రహించండి నాయన. నైట్ డ్యూటీలో ఉన్నవారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, సురక్షితంగా వారు ప్రయాణించుటకు, క్షేమంగా వారు ఉండుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, ఎవరైతే మారు మనసు లేక దుర్వ్యసనాలతో, చెడు అలవాట్లతో తండ్రి తిరుగుతూ ఉన్నారో వారందరికీ యేసు నామములో మారు మనసు కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో మీ రక్షణ, మీ యొక్క శాంతి సమాధానాలు మా అందరికీ తోడయించమని బ్రతిమాలుకుంటున్నాము. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా
మీ యొక్క తండ్రి తోడును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మీ యొక్క రక్షణ, శాంతి, సమాధానాలు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి. మేమందరము కూడా నెమ్మది కలిగి సేద తీరులాగున సహాయం అనుగ్రహించండి. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి ఆందోళనలు మేము పెట్టుకొనకుండా అయా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా నిద్రపోవులాగున కృప చూపించమని, నిద్రలేమి సమస్యల నుంచి, పీడకల సమస్యల నుంచి విడుదల దయచేయమని, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని, మా బంధువులు, మా స్నేహితులను మీ పాద సన్నిధిన పెడుతూ ఉండంగా అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, హానికరమైన ఏ పరిస్థితి మా దరికి చేరకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొనమని, అయా మరలా ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరము సజీవులుగా చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు కృప కనపరచుమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.